విశ్రాంత ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఇంట్లో భారీ చోరీ. విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. అయితే వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాధరపురం క్వారీ రోడ్లో మునగాల వెంకట సుధాకర్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ ఉన్నారు. ఆయన బ్యాంకులో క్యాషియర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఈ నెల 14న సాయంత్రం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్ళారు. తిరిగి 16న రాత్రి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవిందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉండాల్సిన 94 గ్రాముల బంగారపు వస్తువులు, 3 కిలోల వెండి వస్తువులు కనిపించడం లేదు. దీంతో వెంకట సుధాకర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో క్లూస్ టీమ్ గృహాన్ని పరిశీలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో అప్పుడే విశ్రాంత ఉద్యోగి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యి ప్రశాంతంగా పోతున్న టైంలో ఈ దొంగల బీభత్సం సృష్టించడం జరిగిందనమాట. ఉద్యోగులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. మొత్తంగా విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేసినట్టుగా దొంగతనాలు జరుగుతున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.